ఆ ఉద్యోగాలు మీకు కావాల్సింది. నిన్న నేను చూశాను, మచిలీపట్నం మాజీ మంత్రి, ఆయన ఒక నాని, రకరకాల నానీలు ఉన్నారు ఇక్కడ. ఆయన హోటల్లో సర్వర్ వేషం వేశాడు, అందరికీ వడ్డిస్తున్నాడు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష. ఏం తమ్ముళ్ళు, రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్. అవునా కాదా? అది వాళ్లకు మనకుండే వ్యత్యాసం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పాపం నిన్న ఆయన మాట్లాడతాడు. మచిలీపట్నంలో ఒక పేరుని నాని ఉన్నాడు. ఆ పేరుని నాని ఓట్లలో అందరికీ వడ్డిస్తున్నాడు. వడ్డించి సర్వర్గా ఆయన మారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లలో సర్వర్లు చేస్తాం అని చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి అయితే మేమందరికీ ఐటీ ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడుతున్నాడు. అంటే వయసు మీద పడిపోయి మతి చెడించిందా చంద్రబాబు నాయుడికి? మైండ్ ఏమైనా చెడిందా? ఒకసారి డాక్టర్లు చూపించుకోవాల్సిన పరిస్థితి. పేరుని నాని అనేవాడు ఎమ్మెల్యే ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్యేగా తన పార్టీ అంటే తన కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక సభకు తీసుకెళ్తూ, మా నాయకుడు ప్రసంగించే సభకు తీసుకెళ్తూ వారికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. వారికి గబాలన ఒక్కసారి ఒక హోటల్లోకి వెళ్ళి 130 మంది ఒకసారి మేము 4 బస్సుల్లో వెళ్ళి కూర్చుంటే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ గబాలన సర్వర్లు ఎక్కడ ఉంటారు హోటల్లో? దాన్ని కార్యకర్తల్లో మమేకమైన కార్యకర్తలకు భోజనం పెడతాం. మీ దృష్టిలో నేను సర్వర్ ఉద్యోగం అంటే మీకు కార్యకర్తలంటే అంత విలువ ఉంది మీకు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దృష్టిలో కార్యకర్తలకు అన్నం పెడతామంటే సర్వర్ కింద. అంటే సర్వర్ అంటే ఎంత పెత్తందారీ మనస్తత్వం అంటే మీరు చౌదరి గారు అని చెప్పి, మీరు కమ్మారని చెప్పని, మీరు బాగా ఎన్టీ రామారావు గారు అల్లుడు అని చెప్పి, ఖర్జూర నాయుడు కొడుకు అని చెప్పి మీ పెత్తందారీ మనస్తత్వం. సర్వర్లు అంటే చిన్నోళ్ళ? సర్వర్లు ఓట్లు కావాలి, మాట మాడితే సర్వర్లు. సర్వర్లు వ్యక్తిత్వం లేదా? సర్వర్లు మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాలు లేవా? నేను సర్వరే అనుకో, నేను సర్వర్నే. తప్పేంటి? నీ జేబు కొడితే తప్పు.